ముందుగా తెలంగాణ జర్నలిస్టు సోదరులకు ధన్యవాదాలు. ఎందుకనంటే ఒక పనికిరాని ఎదవ ఒక పనికిరాని మీటింగ్ పెట్టినప్పుడు నిజాయితీలను ప్రశ్నించి వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి బ్లాక్ మెయిలింగ్ను బయటకు తీసినటువంటి జర్నలిస్టులకు ముందుగా మాలమ్మ తరపున ధన్యవాదాలు. జేబీ మీద వేస్తుంది మిత్రులారా. తెలంగాణ కోసం అది అన్నారు, మీరు మొగోళ్ళకి తీసుకోరని చెప్పి. అరే భోషుడికే వాళ్ళు మొగోళ్ళు గారు తెలంగాణ చెందిన భోషుడికే పాషనాదిగిరి, విమలక్క, ఇంకా చాలామంది, పృథ్వీరాజ్ అన్న, ఇంకా చాలామంది అమరవీరులు అయినరు. 1969 కావచ్చు, తర్వాత వచ్చిన 2001 ఉద్యమం కావచ్చు. ఈ 2 ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చింది భోషుడికే. నిజమైన మగవాళ్ళు వాళ్ళు, ఇలాగ అడిగడానికి పడే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కూడా నీతి ఉంటుంది, కానీ నీకు నీతి లేదు, చేయలేదు. మళ్ళీ ఏమంటావు నువ్వు? నేను తెలంగాణ అది ముద్దుపెట్టిన అంటావు. అదే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొగోడైతే వాళ్ళ అన్న ఇక్కడ హైదరాబాద్లో మీట్ అయ్యి హైదరాబాద్లో పార్టీ ఎందుకు పెట్టింది భోషుడికే? వాళ్ళ తమ్ముడు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? హైదరాబాద్లో పెట్టిండు. ఎక్కడ? మాదాపూర్ శిల్పారావు దగ్గర పెట్టిండు. ఆంధ్ర వాళ్ళు టీడీ దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. చెరువులపాటి దగ్గర పుట్టింది, తెలంగాణలో పుట్టింది. మరి పార్టీలన్నీ మా దగ్గర పుట్టాయి, ఈ సంవత్సరాలు మా దగ్గర ఉంటాయి. మా సొమ్ముదిని సాయంత్రం నలుగురు పుట్టిన సందర్భం కాదు, కానీ తినేది నవలే దవడ పండుగ ఇచ్చేది ముదల పండు అని మీరు మా సొమ్ము తినుకుంటే మమ్మల్ని ఎందుకు తింటారా భోషుడికి వెళ్ళారా? కాబట్టి ఇక్కడ ఆ సంపద గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే అది యూజ్లెస్ ఫెలో. వాళ్ళ చదువు మొదటి చదువు ఒకటే, మోడీ వాడు ఒకటే. ఆడింతవరకు సుప్రీంగా సర్వీస్ వీడు చూపించలే. నీ పవన్ కళ్యాణ్ చెప్పింది కదా, నేను ఇంటర్మీడియట్ 5 సార్లు పాస్ అని చెప్పి, అది కూడా చూపిస్తారో లేదో వాళ్ళు చదివిన లేదు నాకు తెలియదు. కానీ నేను పిహెచ్డీ చేసిన భోషుడికే. నేను పిహెచ్డీ చేసిన గుండెపోటు మీద చేసిన. గుండెపోటు ఎట్లా వస్తే ఇట్లా రాదని తెలంగాణ ఉద్యమంలో అనేకసారి ఆలోచనరా, నువ్వు ఎడనవరా అప్పుడు. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగ్లో మిత్రులారా, కొంతమంది నా మాట నచ్చకపోవచ్చు, కానీ ఈ జరిగిన మీటింగ్లో వెనుక బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురు లేకపోతే కంపల్సరీ వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు వరకు ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదు అని అంటే వాళ్ళ వెనుక ఈ 3 పార్టీలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మాలమానాడుగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నాకున్నటువంటి విశ్వాసం ప్రకారం చెప్తున్నాను. ఎందుకు వీళ్ళ మీద కోపం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎవరు? పాషమాదిగిరి, పృథ్వీరాజు గారు, విమలక్క, ఈ మిత్రులు లాంటి వాళ్ళు చాలామంది జీవితాన్ని త్యాగేసినటువంటి చాలామంది కేసీఆర్ను ఆయన యొక్క అన్యాయాలను చూపించడం వల్ల ఇలా లక్కీ టాల్ వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చినప్పటికీ 1 సంవత్సరం వదిలేసాడు ఆయనను. తర్వాత వెంటనే వదులుకున్నారు. నువ్వైనా హామీలు ఏమైనా అని. మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగినారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అడిగిండ్రు. నువ్వు నీ డిప్యూటీ సీఎం మీద పూర్తిగా మాట్లాడేవాళ్ళు. ఈ డిప్యూటీ సీఎం అనవసరంగా బట్టగాచి మీనేసి ఒక సామాజిక విశ్లేషకుడు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ప్రపంచాన్ని మొత్తం చదువుతాడు ఆయన. అట్లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావును మీ పనికిరాని కేసులు పెట్టేసి ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, విమలక కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, పాషమేధి అన్న కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలందరి దగ్గర కూర్చొని ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ నువ్వు పెట్టే కేసులు ఏంటిదా, నీకు 5 మంది పిల్ల చేసుకొని చెప్పి ఒక మాట మాట్లాడితే నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నీ వయసు ఎంత? నువ్వు పాషమేధి వారితో అంటావా? పృథ్వీరాజ్ ఎట్లా అంటావా? ఎంత ఉండి 70 ఏళ్ళు ఉంటారా నీకు? తమ్మి మళ్ళీ పలవరు అంట, చిక్కులేరా కొంచెం అన్న. పలవరు వాళ్ళు మంచి వాళ్ళు బహిడికే. ఎందుకంటే మా పేరు పని చేసాను, నాది పలవరే. నేను క్యాంపస్ రా, మరి నువ్వెందుకు మా జిల్లా పేరుపై పాడు చేస్తావు? కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిజంగా మగవాడైతే, నిజంగా రమ్మని ఆయనకు పుడితే వాడు చెప్పాల్సిన పన. వాడు వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇదే ప్రెస్ మీట్ పెట్టి పాషమేధి గారికి, పృథ్వీరాజు గారికి, అందరికీ కూడా వాడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే ఖచ్చితంగా వాడిని పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి కాంతతో పాటుగా మాలమాన సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇట్లాంటి విషయాలు పురోగతం కావద్దంటే మనందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చెప్తాను మొత్తం ఇంకా రకరకాల దాడి చేస్తాం. దాడి అనేది ఒక రూపంలో ఉండదు. తుపాకులు ఆయుధాలు కావు. చేతి పొక్కో పోషం నేను రాంగ చెప్పేసుకుని కొట్టినా. ఎందుకనంటే ఒక జీవితం అంతా ఆయన త్యాగం చేసిండు పాషమాదిగిరి. తన జీవితం మొత్తం త్యాగం చేసిండు. ఆయన అనుకుంటే బీజేపీ టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ ఇస్తారు, అందరి ఇస్తారు టికెట్. ఆయనకు ఎంత తీసుకోవాలి ఆయన?
ఎందుకు ఆయన అవసరం ఆయన ఆర్టిస్ట్ పేషెంట్ అయినా సరే తన ప్రాణం పోయేంత వరకు కూడా తెలంగాణ కోసం కొట్టిన వ్యక్తి మీద అరే అంటారా బొసుడికెను. కాబట్టి ఇక్కడ మనం అనాల్సింది సంపత్ అనేవాడు అది యూజ్లెస్ ఫెయిల్ అని తెలిసిపోయింది. ఇప్పుడు నిజంగా మగవాడైతే పవన్ కళ్యాణ్ ఆ రమణాన్ని నేను మళ్ళీ అంటున్నా, ఆ రమణాన్ని నిజంగా పుడితే వాడు హైదరాబాద్కి వచ్చి క్షోభం చెప్పాలి. లేదంటే నిజంగా మగవాడైతే వాడుకున్న ఇల్లు అమ్ముకోవాలి, వాడుకున్న పార్టీ ఆఫీస్ అమ్ముకోవాలి, వాడుకున్న మొత్తం ఈ పొలాలు అమ్ముకొని అక్కడ పోయి బతకాలి. ఈ డబ్బులు కొడుకులు మొత్తం అంత దొప్పుడు నా కొడుకులు మొత్తం అటు వెళ్ళిపోవాలి. ఆ సంజీవ్ గారు కావచ్చు, ఆ తమ్ముడు కావచ్చు, వీడు కావచ్చు, ఇంకా సరే తెలంగాణ దొబ్బిదారులు ఎవరు ఇక్కడ ఉన్నాడు వీల్లేదు. ఉంటే జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకొని ఉండండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తల్లి తరమేస్తే రోజులు దగ్గరనే ఉన్నాయి. అది తెచ్చుకోకూడదు, భౌతిక దాడి చేసి కంపల్సరీ చేస్తాం మేము. మాట ఉంటుంది మా దగ్గర, దెబ్బ కూడా ఉంటుంది. ఎంత మంచిగా మాట్లాడతామో అంత మంచిగా దెబ్బలు కూడా కొడతాం బిడ్డ. కాబట్టి దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటే తినండి. అది వద్దనుకుంటే మాత్రం గౌరవంగా వచ్చి వాళ్ళ కాలు దండం పెడితే మీకు చేసిన పాపం పోతుంది తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంతాల మిత్రులకు థ్యాంక్ చెప్పుకుని చూస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ మన వీరులకు. కబర్దార్ తెలంగాణ ద్రోహులారా, కబర్దార్ తెలంగాణ ద్రోహులారా. థ్యాంక్ యూ అన్న.